నిజమే, మన సేవ ప్రారంభంలో ఓ కుటుంబం సాధారణంగా కుటుంబం నడుస్తూ ఉండగా ఒకరోజు యాక్సిడెంట్ అయింది. ఆ అన్నయ్యకి పర్వాలేదు, వారికి ఏమి ఇబ్బంది లేని పరిస్థితిలో కుటుంబాన్ని గడుపుకుంటూ వెళ్తున్నారు. ఒకరోజు సడన్గా అన్నయ్యకి యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ అయిపోయి లోపల నరాలు పైకి ఏం కనిపించలేదు, పైకి యాక్సిడెంట్ అయినట్టు తెలియలేదు అసలు. ఆ కాలుకి లోపల నరాలు నుజ్జు అయిపోయాయి. నుజ్జు అయిపోయి నరాలన్నీ పాడైపోయి లోపల బ్లాక్ ఏర్పడింది. క్లాట్స్ ఏర్పడ్డాయి, బ్లడ్ క్లాట్స్ ఏర్పడ్డాయి. అందులో నుండి పుండు బయటకు వచ్చేసింది. భయంకరమైన బాధ. మందులు వాడడం, కురుపులు తగ్గడం, మళ్ళీ మందులు వాడడం, కురుపులు తగ్గడం. మరి కుటుంబాన్ని పోషించుకోవాలి కదా, ఏం చేస్తాడు? పిల్లలు, చిన్న పిల్లల్ని పోషించుకోవడానికని ఉద్యోగానికి వెళ్ళేవారు. అది బండల కంపెనీలో జాబ్ చేసేవారు. పెద్ద బండలు కంపెనీలని ఎక్కువసేపు నిలవబడి ఉండాలి. ఆ క్రేన్ సహాయంతో ఆ క్రేన్ ఆపరేట్ చేయాలి, బండల్ని ప్రక్కన పెట్టాలి. ఒకరోజు ఎవరో ఇట్లా బాధపడుతున్నారని తెలిసి క్రైస్తవ బిడ్డలు, అన్న అక్క ఒక చిన్న మాట చెప్తాను మీకు, ఇంత బాధను అనుభవిస్తున్నారు కదా, ఇంత దారిద్ర్యతను అనుభవిస్తున్నారు కదా, ఒక్కసారి మందిరానికి రండి, మందిరానికి వచ్చి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, నిశ్చయంగా దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడేమోనన్నా, రండి అని చుట్టుప్రక్కల ఉన్న అక్కోళ్ళు ఎవరో చెప్పారు, వచ్చి చెప్పారు ఇది పరిస్థితి అని, ప్రేయర్ చేయండి అన్నా అని. అన్న పాస్టర్ గారి దగ్గరకు వచ్చి చూపిస్తేనండి ఆ కురుపు పెద్దదైపోయి, చిన్న కురుపు పెద్దగా మార్చబడి చీమ్ పట్టేసి భయంకరమైన చెడు వాసన. సరే, సంఘమంతా ఆ అన్న కొరకు ప్రార్థన చేసాం. దైవజనులుగా మేము, మాతో ఉన్న కొద్ది మంది సంఘం, చిన్న సంఘం కలిసి ప్రార్థన చేసాం. మరుసటి వారానికల్లా ఆ చీము తగ్గిపోయింది. నిజంగా దేవుని బిడ్డలారా, ఇట్లని మెడిసిన్ ఏం ఆపలేదు, తను వాడుతూనే ఉన్నారు. అంతకుముందు వాడారు మెడిసిన్, అయినా చీము తగ్గలేదు, ఆ నొప్పి తగ్గలేదు. కానీ ఇప్పుడు ప్రార్థన చేసిన వెంటనే కొంచెం రిలీఫ్ అనిపించింది. ఆ చీము రావడం తగ్గిపోయిందంట. వారికి ఒక విశ్వాసం కలిగింది, యేసయ్య తప్పకుండా మా జీవితాన్ని బాగు చేస్తాడని. పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వచ్చారు. ప్రతి వారం నమ్మకంగా ఇన్ టైంకి, మాకంటే ముందుగా, దైవజనులం కదా, మాకంటే ముందుగా మందిరానికి వచ్చి కూర్చునేవారు. అలా ప్రతి వారం దేవుని సన్నిధికి వస్తూ దేవుని మాటలు వింటూ దేవుని మాటల మీద విశ్వాసం ఉంచారు. కొన్ని రోజుల తర్వాత వారి స్థితిగతులన్నీ మారిపోయాయి. ఆ వచ్చినటువంటి 3-4 పెద్ద పుండ్లు, కురుపులు పూర్తిగా నయమైపోయాయి. చక్కని ఆరోగ్యం పొందుకున్నారు.